ఏపీ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు. 2 రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, ఏపీ పీసీసీ చీఫ్ రాజీనామాకు కారణాలేమనుకోవచ్చు? ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఉన్న గిడుగు రుద్రరాజు ఆయన పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకే ఆయన ఆ పదవికి రాజీనామా చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్షుడు అంటే ఏపీ పీసీసీ అధ్యక్షుల బాధ్యతలు అప్పగిస్తారని రాజకీయాల్లో కూడా చర్చ సాగుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఆయన కూతురు వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా కూడా అంటే తెలంగాణలో ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి ఆ తర్వాత ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీకి ఎలాంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసింది. ఇక ఆమె వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఏపీలో కీలక పదవిని కాంగ్రెస్ పార్టీ అప్పగిస్తుంటూ కూడా చర్చ సాగుతూ వస్తుంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గిడుగు రుద్రరాజు ఆయన ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఇక షర్మిలను ఆమెను ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొనడానికి అక్కడ జనసేన అదేవిధంగా టీడీపీ 2 పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి. కానీ ఇక కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి వచ్చే అసెంబ్లీలో పోటీ చేస్తుందా లేక స్వతంత్రంగానే కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగుతుందనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటుతో పాటు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా అంటే అక్కడున్న వైఎస్ఆర్టీపీ అదేవిధంగా ఇతర టీడీపీ జనసేన పార్టీలను ఢీకొనాలంటే బలమైన నాయకుల నుంచి పోటీ చేస్తేనే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిలవగలుగుతుందనే అంశం ఉన్న నేపథ్యంలో షర్మిలను పూర్తిగా ఆ కుటుంబం నుంచి అంటే వైఎస్ కుటుంబం నుంచే జగన్మోహన్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రంగంలో దించగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జగన్ పార్టీలో ఉన్న లేదంటే ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యే టికెట్ రాని వారందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నట్టుగా చర్చ సాగుతూ వస్తుంది. అయితే వైఎస్ షర్మిలను ఆ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఒక ప్రదర్శన చేయగలుగుతుందనే ఒక అంచనాతోనే కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది, ఆ పార్టీని విలీనం చేసుకుంది. ఆమెను పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదర్శన చేయగలుగుతామనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అందుకే మరో 2 రోజుల్లో షర్మిలను పీసీసీ అధ్యక్షురాలుగా నియమించే అవకాశం ఉంది. షర్మిల నిన్న జరిగిన మణిపూర్లో జరిగిన రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళింది. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాతనే గిడుగు రుద్రరాజును పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే ఆదేశాలతోనే ఆయన ఆ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు లేదంటే రేపు షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయని చెప్పొచ్చు. చంద్రిక. థ్యాంక్ యూ సత్యం.